కొన్ని రోజులయిన తర్వాత బీటెక్ అయిపోయింది. జాబ్ జేయాలి, సీరియస్‌గా ఉండాలి. సో, జాబ్ జేసేటప్పుడు ఐ థాట్ ఇది చేస్తున్నా అప్పుడు ఒక అదర్ హ్యాండ్‌లో ఇవి గూడా జేస్తున్నా. అంటే మనం మూవీస్ ఇవన్నీ యాక్టింగ్ జేసే హ్మ్. వాళ్ళకి ఒక ప్రొఫైల్ అంటూ ఉండాలి. వాళ్ళు ఏం పోర్ట్‌ఫోలియో ఉండాలి. జేయగలుగుతారు అవును. అనేది ఒకటుండాలి. అప్పట్లో ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉండడం, దాంట్లో వీడియోస్ పెట్టడం, రీల్స్ పెట్టడం ఇవన్నీ ఒక హ్మ్. మెయింటైన్ జేయాలి అన్నట్టుగా అది స్టార్ట్ జేశాను. ఒక సర్టెన్ లెవెల్ ఆఫ్ జర్నీ క్రాస్ చేసిన తర్వాత దాని త్రూ అర్థమైందేందంటే అందులోంచి వచ్చేదేం లేదు. టైమ్ నేనైతే స్పెండ్ జేస్తున్నా. నేనేదైనా చేస్తే కన్సిస్టెంట్‌గా ఖచ్చితంగా చేస్తా. ఒక రిజల్ట్ వచ్చే వరకు, నాకు హ్మ్. అర్థమయ్యే వరకు. ఏదైనా సీరియస్‌గానే తీసుకొని చేస్తా. ఆ పోస్ట్ అందులో గూడా పోస్ట్ చేసేదాన్ని రెగ్యులర్‌గా. కొన్ని హ్మ్. రోజులైన తర్వాత నాకు అర్థమైంది ఏంటి పక్కన వాళ్ళని జూసి, వేరే వాళ్ళు గూడా పోస్ట్ చేస్తున్నారు. నేను గూడా పోస్ట్ చేస్తున్నా. కాకపోతే డిఫరెంట్ నీష్ అది. నువ్వేదన్నా పోస్ట్ చేసేటప్పుడు దాని త్రూ ఏదన్నా మనకి వాల్యూ యాడ్ అయితే అది ఇంకా బావుంటదని జెప్పేసి హ్మ్. ఆ ఛానెల్ ఏదైతే ఉందో అంటే ఆ పేజ్ ఏదైతే ఉందో అది అక్కడే వదిలేసి ముద్దుగు పేజ్ స్టార్ట్ చేశాననమాట. ఓకే. Like, I always love fashion, clothes, getting హ్మ్. ready, doing makeup, stuff and all. సో, షార్ట్ ఫిల్మ్స్ చేసే టైంలో పీపుల్ యూజ్డ్ టు ఆస్క్ మీ, "ఈ అవుట్‌ఫిట్ ఎక్కడ కొన్నావు? ఈ చీర ఎక్కడ కొన్నావు? లేకపోతే ఎలా హ్మ్. చేసుకున్నావు?" అని చెప్పేసి. అప్పుడు అనిపిచ్చింది లైక్ అడుగుతారు, ఇష్టపడుతున్నారు కాబట్టి, సరే ఇది మనం చెయ్యాలి అని చెప్పేసి ముద్దుగుమ్మ పేజ్ స్టార్ట్ చేశాను. అంటే అండ్ వాళ్ళకి దెన్ ఉత్తిగే చెప్తే నీకేంటి లాభం అలా అన్నట్టా? గాదు. లాభం అని కాదు. చాలా మంది ఇప్పుడు 10 మంది అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలుంటారు. హ్మ్. అడుగుతున్నారు. అదే నేను మంచిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేస్తే నాకింకా మంచిగా అనిపిస్తది గదా! హ్మ్. నాకు ఇందులో నెగటివిటీ ఇదంతా లేకపోతే ఈ అబ్బాయిలని అన్నాక ఏదో ఒక కామెంట్ చేస్తా ఉంటారు. మన గురించి, ఫిజిక్ గురించి, లేకపోతే ఇలా ఉన్నావు, అలా ఉన్నావు అని గురించి. నాకవన్నీ నచ్చేవి గాదు. ఐ మీన్ బాగున్నావు అని చెప్పినా సరే ఆ అబ్బాయిల త్రూ వచ్చేది నాకు నచ్చేది గాదు. అదే అమ్మాయి బావుంది నీ డ్రెస్ లేకపోతే అందంగా ఉన్నావు అనేది వేరే ఉంటది. అబ్బాయి అలా ఉన్నావు, ఇలా ఉన్నావు అనంటే కొంచెం తీసుకోవడానికి ఎలాగో అనిపిచ్చేది.